హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకున్నాము. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో వేసి, ఇక లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఒకటొకటి పెడదాము అని చెప్పేసి కొన్ని కంటెంట్స్ అయితే ఎంచుకొని ఉంచుకున్నాను. అయితే మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, డిఐవైస్ ఉన్నాయి. వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. కొంచెం కన్సిడర్ చేసి చూడండి. మంచి మంచి వీడియోసే కదా. మంచి వీడియోస్కి సపోర్ట్ చేస్తే ఎవరైనా సరే ఇక ముందు కూడా మంచి వీడియోస్ పెట్టాలని అనుకుంటారు. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. కుకింగ్ వీడియోస్ అయితే మీరు నా స్టైల్లో కుకింగ్ నేర్చుకోవచ్చు. డిఐవైస్ అయితే నేను ఎలా తయారు చేస్తున్నాను అనేది చూసి మీరు నేర్చుకోవచ్చు. నేర్చుకునేదే కదా. మళ్ళీ నా వీడియోస్లో కూడా కొంచెం మంచి కంటెంట్ ఉండేలాగానే చూసుకుంటున్నా. సరే, ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చూసేద్దామా. అయితే మా పిల్లలు బయట ఏ ఫుడ్ అయినా సరే మానేయండి, బయట ఫుడ్ తినడం మంచిది కాదు అని అంటే మానేస్తాము అని అంటారు. నూడిల్స్ మాత్రం ఖచ్చితంగా నెలకి 2 సార్లు 3 సార్లు అయితే కావాలి మమ్మీ అని అంటారు. అయితే బయట దొరికే మైదా ప్యాకెట్ నూడిల్స్ లేదంటే బయట కెమికల్స్ వేసి తయారు చేసే నూడిల్స్ తినడం కంటే ఇంట్లోనే మిల్లెట్ నూడిల్స్ తెచ్చుకొని చేసుకుంటాను ఈ మధ్య. అది కూడా బాగా ఆరోగ్యకరమైంది అని నేను చెప్పను, కంపేర్ చేస్తే బెటర్ వాటికంటే అని చెప్తున్నాను. మనకి బయట దొరికే అన్హెల్దీ ఫుడ్స్కి కూడా హెల్దీ రీప్లేస్మెంట్స్ వచ్చినాయి కదా, అవి కొంచెం యూజ్ చేస్తే వాటికంటే బెటర్ అని చెప్తున్నా. అన్హెల్దీ మైదాతో తయారు చేసిన ఫుడ్స్కి రీప్లేస్మెంట్గా మనం హెల్దీ వర్షన్స్ ఎంచుకుంటే మన లైఫ్ అనేది బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అది కూడా రుచికరంగా వేసుకొని తింటే బయటి ఫుడ్ తినాలనే కోరిక ఉండదు. పిల్లలు కూడా ఇంట్లోనే చేయమని అడుగుతారు. అదేవిధంగా నేను ఈ మిల్లెట్ నూడిల్స్ని రుచికరంగా తయారు చేస్తున్నాను. అది మీకు కూడా చూపిస్తే మీరు కూడా ఇవే తెచ్చుకొని ఇట్లా రుచికరంగా వేసి పెడతారు, ఆ మైదా నూడిల్స్ కొంచెం అవాయిడ్ చేస్తారు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇట్లా కెమెరా ముందు అదివరకు కొంచెం షైగా అనిపించేది నాకు, ఇప్పుడైతే మాట్లాడడం కొంచెం తేలికైపోయింది. సరే, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెల్లుల్లి నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసి వేడి చేసుకుంటున్నాను. కొంచెం వేడయ్యాక అందులో మిల్లెట్ నూడిల్స్ యాడ్ చేస్తున్నా. క్వాంటిటీ మీ ఇష్టం. నూడిల్స్ మునిగేలా వాటర్ తీసుకోవాలి అంతే. మన మ్యాగీ నూడిల్స్ అయితే 2 minutesలో రెడీ అవుతాయి కదా, ఇవి ఉడకడానికి 5 minutes పడుతుంది. నేను ఇక్కడ బ్రాండ్ పేరు ఏం మెన్షన్ చేయట్లేదు, మీరు సెర్చ్ చేసి మంచి బ్రాండ్ తెచ్చి వాడుకోండి. నూడిల్స్ని కర్రలతో కలిపితే విరగవట, అవి మైదా నూడిల్స్ అయితే విరగవేమో, ఇవైతే విరిగిపోతున్నాయి. అంటే ప్రిపేర్ చేసిన తర్వాత చూస్తే విరిగిపోతున్నాయి, మరి ఈ టైంలో అయితే విరగట్లేదేమో. మీరు మిల్లెట్ నూడిల్స్ వాడుతున్నారా? వాడితే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది నాకు చెప్పడం మర్చిపోవద్దు కామెంట్లో. ఇవి మిల్లెట్స్వి కాబట్టి ఎలా కలిపినా విరుగుతున్నాయి, నో వరీస్. టేస్ట్ ముఖ్యం బిగలు. ఇక్కడ మా బాబు చూడండి. ఖుషి, ఏం చేస్తున్నావు? ఏ తోలు కూడా విక్తున్నావు? వెల్లుల్లి తోలా. ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు, నూడిల్స్. మర్చిపోయినావా? మమ్మీకి హెల్ప్ చేస్తావా ఇట్లా? ఎప్పటికి చేస్తావా? నిజంగానా? సరే, చేయకపోతే చెప్తా ఇక నుంచి. మా వాడు నాకు హెల్ప్ చేద్దామనేసి వెల్లుల్లి తోలు తీస్తాడు. ఇక్కడ కొన్ని నేను తీసినా, కొన్ని వాడు తీసిండు. మన నూడిల్స్ అయితే ఉడుకుతాయి. మామూలుగా మైదా నూడిల్స్, వీట్ ఫ్లోర్ నూడిల్స్ అయితే కొంచెం తొందరగా ఉడుకుతాయి. మిల్లెట్ నూడిల్స్ కాబట్టి ఒక 4-5 minutes ఉడుకుతాయి అనమాట. అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేకుండా పనులు నేర్పించండి. ఇప్పటికైతే నేను అలానే చేస్తున్నా. నువ్వు కూడా అక్కతో పాటు అన్ని పనులు నేర్చుకోవాలి అని చెప్తా. నూడిల్స్ మంచిగా ఉడికాక ఆ నూడిల్స్ని తీసి ఒక స్టైనర్లో వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేస్తే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. చిన్నప్పటి నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ పనులు నేర్చుకుంటే ఫ్యూచర్లో వాళ్ళ పార్ట్నర్స్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి గొడవలు రావు. వీళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఒక 3 వెల్లుల్లి గడ్డల్ని పొట్టు తీసుకొని ఇలా గ్రైండ్ చేశాను. కొంచెం వేడైన ఆయిల్లో వేసి మంచిగా ఇలా ఫ్రై చేస్తున్నాను వెల్లుల్లిని. ఈ వెల్లుల్లితోటే ఈ నూడిల్స్కి టేస్ట్ అనమాట. కొంచెం ఉప్పు కారం వేస్తున్నాను. నూడిల్స్లో వచ్చే మసాలా కూడా యాడ్ చేసుకుంటాము, అందులో కూడా కొంచెం ఉప్పు కారం ఉంటాయి. దానికి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే వెజిటబుల్స్ లైక్ క్యారెట్, క్యాప్సికమ్, బీట్రూట్, క్యాబేజ్, బీన్స్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే సింపుల్గా ఇలా తొందరగా అయిపోవాలంటే ఈ ప్రాసెస్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నూడిల్స్ వేసి మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడైతే మసాలా, అందులోనే వచ్చిన మసాలా ప్యాకెట్స్ యాడ్ చేస్తున్నాను. రెండిటికి 2 మసాలా ప్యాకెట్స్ యాడ్ చేస్తాం కదా, నేను ఇక్కడ 3 మసాలా ప్యాకెట్స్ యాడ్ చేస్తున్నాను. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే వెల్లుల్లి నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. టేస్టీ అండ్ హెల్దీ మిల్లెట్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. పిల్లలు అయితే తింటున్నారు. ఎలా ఉంది చాయ్ని చిన్ను? మొన్న తినలే మరి? అవునా, ఇప్పుడు బాగుందా ఈ స్టైల్లో చేస్తే? మైదా పిండి నూడిల్స్ బాగుందా, ఇది బాగుందా? నిజం చెప్పు.
అది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఇదే స్టైల్లో మిల్లెట్ నూడిల్స్ తెచ్చుకొని చేసుకొని తిని మీ పిల్లలకు కూడా పెట్టండి, మీ పిల్లల కోసమైనా చేయండి. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. బాయ్ 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 చెప్పండి. అరే కింద పడేస్తానవరా.